మీర్పేట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్. మాధవి హత్య కేసులో మరో ముగ్గురిపై కేసు. గురుమూర్తితో కలిసి హత్య చేసినట్టు అనుమానాలు. హైదరాబాద్ పంజగుట్టలో దారుణ హత్య. పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ను చంపిన మనవడు 73 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన కీర్తి తేజ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ప్రమాదం. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు. కరెంటు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ టోలీ చౌకీలో కాల్పుల కలకలం. పేలుడు శబ్దాలు వచ్చాయంటున్న స్థానికులు. ఫైరింగ్ జరగలేదంటున్న పోలీస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీఆర్ఓ దాష్టీకం. కొత్త రేషన్ కార్డు కావాలంటే తన కోరిక తీర్చాలన్న చంద్రశేఖర్. వీఆర్ఓ చేష్టలపై వీడియో వాయిస్ షేర్ చేసిన మహిళ నాగమణమ్మ. తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు. మధ్యాహ్న సమయానికి అత్యధిక ఉష్ణోగ్రతలు. అనంతపురం జిల్లా పామిడిలో భారీ చోరీ. 20 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన బీజేపీ. సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ. ఢిల్లీలోని మండుకా దేవాలయానికి పరమేశ్ వర్మ ఆశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు. ప్రయాగ్రాజ్లో 28వ రోజు మహాకుంభ మేళా. భారీగా తరలివస్తున్న ప్రజలు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం. మహాకుంభ మేళాలో ప్రత్యేకంగా ఆకట్టుకున్న రేలా నృత్యాలు. కొత్తగూడెనికి చెందిన ఆదివాసీ కళాకారులకు ప్రశంసలు. రేపటి నుంచి 4 రోజుల పాటు మోదీ విదేశీ పర్యటన. రేపు ఎల్లుండి ఫ్రాన్స్, 12-13 తేదీలో అమెరికా. రేపు ప్రైమ్ మినిస్టర్ పరీక్ష పే చర్చ కార్యక్రమం. ఒత్తిడి తగ్గించడమే విద్యార్థులతో మోదీ ముఖాముఖి లక్ష్యం. బెంగళూరులో మెట్రో ఛార్జీలు పెంపు. కనిష్టంగా 10, గరిష్టంగా 90 రూపాయలు అధికం. అమెరికాలో విమానం గల్లంతు ఘటన విషాదాంతం. అదృశ్యమైన ఫ్లైట్ సముద్రంలో కూలినట్టు గుర్తింపు. 10 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు నిర్ధారణ. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం. రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2. అమెరికాను వణికిస్తున్న ఫ్లూ సీజన్. 43 రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ దేశాల జాబితా విడుదల. అగ్రస్థానంలో సింగపూర్, 80వ స్థానంలో భారత్.